హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. సుందరమైనటువంటి ప్రకృతిని ఆస్వాదించాలన్నా, ఆరాధించాలన్నా, మన మనసులో మన నయనాలతో బంధించాలన్నా కూడా అటువంటి ప్రదేశాలకు మనము తప్పనిసరిగా వెళ్ళాలి. అటువంటి ప్రదేశాల్లో ఒకటైనటువంటిది హిమాచల్ ప్రదేశ్లోని కసోల్. ఇప్పుడు కసోల్ అనే ఊరికి వెళ్ళబోతున్నాను నేను. మేము మనాలిలో స్టే చేసాము. మనాలి నుండి కసోల్ 35 కిలోమీటర్లు. ఇలా ప్రయాణిస్తూ ఉన్నంతసేపు కూడా ప్రకృతి అందాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలా నది పక్కన వెళుతూ ఉంటే చేరువలోనే ఉన్నట్లు, మనకి దగ్గరలో ఉన్నట్లు నదీ పరివాహ ప్రాంతాలు, పర్వతాలు, లోయలు ఇవన్నీ చూస్తూ వెళ్ళిపోవచ్చు. నదికి అటుపక్కన ఇళ్ళున్నాయి కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రదేశానికి మనం చేరుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి బయలుదేరి మేము కసోల్ నేషనల్ పార్కుకి వెళ్తున్నాము. ఆ పార్కులో ప్రత్యేకతలు చాలా ఉన్నాయని విన్నాను. అసలు ఆ ప్రకృతి అక్కడ నుండి చూస్తే మనం వెనక్కి తిరిగి రాబుద్ది కాదట. ఆ ప్రదేశం చూడటానికే ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది ఏంటి ఆ ఊరు వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కారంటే మొదటిసారిగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. చూస్తున్నారు కదా, నది పక్కన ఇళ్లతోటి ఈ ఊరు ఎంత అందంగా ఉందో. ఈ ఊరిని మినీ ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తారట. ఎందుకు అలా పిలుస్తారు అంటే, ఇజ్రాయెల్ మాతృభూమి ఎలా ఉంటుందో ఈ ప్రదేశం కూడా సేమ్ అలాగే ఉంటుందట. అందుకని ఇజ్రాయెల్ వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ స్థిరపడటము, ఇక్కడి నుంచి వర్తక వ్యాపారాలు చేయడం జరుగుతుందని దీన్ని మినీ ఇజ్రాయెల్ అని పిలుస్తారు. మీరు ఈ హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ కసోల్లో స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ టెంట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా టెంట్ హౌసెస్ అన్నమాట. ఇవన్నీ మనకు అద్దెకిస్తారు. మనం బయట రూమ్స్ ఎలా తీసుకుంటున్నామో అలా టెంట్స్లో తీసుకుంటాం అన్నమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడి నుంచి చూస్తుంటే. మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో రావచ్చు. మిగతా టైంలో వచ్చారు అని అంటే ఎక్కువ శాతం రూమ్లోనే ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలా మంచు కురుస్తుందో ఎవరికీ తెలియదు. ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఈ 4 నెలల్లోనే వచ్చి చూడాలి. అందుకే నేను ఇలా సెలెక్ట్ చేసుకొని మే నెలలో వచ్చాను ఇక్కడికి. ఈ కసోల్లో రూమ్ రెంట్లు కూడా తక్కువే ఉంటాయటండి. 500, 600 అలా ఉంటాయి. సీజన్లో మాత్రం 1000 రూపీస్ ఉంటుంది, హయ్యెస్ట్ అదే. మిగతా రోజుల్లో మాత్రం ఇంకా తక్కువ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ యాత్రికులు. క్రితం వీడియోలలో ఢిల్లీ నుంచి మనాలి బస్సు ప్రయాణం ఎంత అందంగా ఉందో, అలాగే బియాస్ అందాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో, మణికరణ్ గురుద్వారా టెంపుల్స్, అక్కడ ఉండేటువంటి హాట్ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా వీడియోస్లో చూపించాను. ఇవన్నీ మీరు ఇంత దూరం వచ్చి చూడలేరు కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు వస్తారు. రాలేని వాళ్ళు ఇలా అయినా చూసి ఆనందిస్తారని వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వెళ్ళి తప్పకుండా చూడండి ఆ వీడియోస్ని. వచ్చేసాము కసోల్ నేషనల్ పార్క్. లోపలికి ఇలా ఎంట్రీ ఉంది. మెయిన్ గేట్ ఓపెన్ చేయలేదు. ఇలా పక్క నుంచి మాత్రం మమ్మల్ని లోపలికి వెళ్ళమని అన్నారు. సన్నగా వర్షం మొదలైందండి. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో ఎవరికీ తెలియదు. టెంపరేచర్ కూడా 9 డిగ్రీలు ఉంది. చలి, వర్షం పెద్దగా లేదు, సన్నటి తుప్పర తడిచి తడవనట్లుగా పడుతూ ఉంది. ఇంకా పెద్దదవుతుందేమో తెలియదు కానీ ఇప్పటికైతే అలా ఒక్కొక్క చినుకు పడుతూ ఉంది. అసలు ఇలాంటి ప్రకృతిలో ఇలాంటి వాతావరణంలో గడపాలని ఒక అదృష్టం అయితే ఉండాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. పార్కు ఎంట్రన్స్ దాటి లోపలికి రాగానే ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రాంతాలన్నీ కూడా బోర్డ్స్ వేసి ఇక్కడైతే పెట్టేసి ఉన్నాయి. పార్కు లోపలికి రాగానే అక్కడ 2-3 ఆడవాళ్ళు వచ్చి మా దగ్గరికి రండమ్మా, మేము మా ప్రాంతం డ్రెస్ వేస్తాం రండి అని పిలుస్తున్నారు. చాలా పెద్దవాళ్ళు వీళ్ళు, వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు అనమాట. సరే మాకైతే మేము 3 లేడీస్ ఉన్నాం కదా, 3 వేయించుకుందామని అనుకున్నాము. వాళ్ళ పలకరింపు, వాళ్ళు అడగటం కూడా మీకు బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుందమ్మా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ మెమరీ ఉంటుంది. ఇలా డ్రెస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతారు, మీరు కూడా దిగండి అని మాకు వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. కలర్స్ ఉన్నా కూడా ఇక్కడంతా గ్రీనరీ ఉంటుంది కాబట్టి రెడ్ అయితే బాగుంటుందని ఎక్కువ రెడ్డే వీళ్ళే చెప్తున్నారు. రెడ్ వేసుకోండి మీ కలర్కి బాగుంటుంది అని వాళ్ళే చెప్తున్నారు.
మేము కూడా వర్షం మళ్ళీ పెద్దదిగా అయిపోతే వేసుకోవడానికి అవకాశం ఉండదేమో, వేసేసుకుందామని సరదాగా ఉంటుంది కదా, మాకు కూడా మెమరీగా ఉంటుంది కదా. ఈ డ్రెస్ వాళ్ళు వేసినందుకు 100 రూపీస్ తీసుకున్నారు. ఫోటోగ్రాఫర్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఫొటోస్ తీస్తారంట. ఒక్కొక్క ఫోటోకి 100 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. నేనైతే కెమెరాలో తీసుకుంటానని చెప్పాను. మీకు 10 నిమిషాలు టైం ఇస్తాము, మీకు ఎక్కడైనా పార్కు చివరికి ఎక్కడికైనా వెళ్ళి ఫొటోస్ దిగండి అని చెప్పారు రెడీ అయిన తర్వాత. 10 నిమిషాలు చాలు కదా, ఎన్ని రీల్స్ చేసుకోవచ్చు, ఎన్ని ఫొటోస్ దిగొచ్చు, ఎన్ని వీడియోస్ చేసుకోవచ్చు. నేనైతే రెడీ అయిపోయాను. వెనకాల పువ్వులు చూడండి ఎంత బాగుందో, వాళ్ళు అది కూడా ఇచ్చారు. ఎంత బాగుందో కదా. మనం ఒకలా చూసుకుంటాము, వాళ్ళ డ్రెస్లోకి మారిపోయిన తర్వాత ఈ ప్రకృతి, ఈ వాతావరణం అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడ ఒక 2 చెట్ల మధ్యన చెక్కలతో వేసినటువంటి బ్రిడ్జ్ వేశారు, దానికి స్టెప్స్ వేశారు చూడండి. నేను ఇక్కడైతే ఎన్ని ఫొటోస్, ఎన్ని రీల్స్ తీసుకున్నాం. ఇటువంటివన్నీ మనకి అరుదుగా దొరుకుతుంటాయి కదా, వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించేసుకోవాలి. వయసులో ఇంత పెద్దవారైనా కూడా ఈ పార్కులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఇలా ఆడవారికి డ్రెస్ ఇలా చేసి, వీళ్ళు కూడా ఒక వృత్తిలాగా చాలా నచ్చింది. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు అని. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మరీ పెద్దదైతే మా వెహికల్ దాకా వెళ్ళడం కూడా కష్టమైపోతుందని వెళ్ళిపోదామంటున్నారు. కానీ లోపలేమో పార్కు చాలా ఉంది. అటుపక్క బియాస్ నది, ఆ నది ఒడ్డున మనం కూర్చోడానికి బల్లలు అవన్నీ వేసుంటాయట. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు. కానీ వెళ్ళాలంటేనేమో వర్షం పడుతుంది. మనకి ఎంత ప్రాప్తమో, ఇక్కడ ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏ రోజు ఏమి ఎంత చూడగలుగుతాము అనేది మన చేతుల్లో ఉండదు, ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాకైతే ఈ వుడెన్ బ్రిడ్జి ఎంత నచ్చిందో, మళ్ళీ చాలా రీల్స్, చాలా ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను. మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా వెనకంతా వుడెన్ తోటి ఏర్పాటు చేస్తున్నది. ఈ నేషనల్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ప్రతిరోజు ఓపెనే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 30 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు టికెట్లు. కనీసం 3-4 గంటలు అయితే పడుతుందండి ఈ పార్క్ మొత్తం చూడాలి అంటే. అటు రివర్స్ సైడు పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ జోన్ అనేది కూడా ఏర్పాటు చేశారట. అక్కడికి వెళ్ళాలి అంటే వర్షం పడుతుంది, అయినా సరే నేను వదలను, ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళి రావాలి, వర్షంలో తడిచినా పర్వాలేదని నేను బయలుదేరాను. చూడండి, చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇలా పార్వతీ నది ఇలా ప్రవహిస్తూ కనిపించింది. ఎంత బాగుందో కదా. నాతో పాటు మీరు కూడా కసోల్ నేషనల్ పార్కులోనే అందాలన్నీ చూశారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరెవరన్నా వెళ్ళి ఇక్కడ చూసి ఉంటే కనుక మేము కూడా వెళ్ళి చూసి వచ్చాము అని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.